చాలా మందికి అసలు పూజలు చేయించుకోవడానికి బ్రాహ్మణులు ఎందుకు? మనమే చేసుకోలేమా? మన పూజలు మనం చేసుకోలేమా? మన పూజలు మనం చేసుకుంటే ఏంటి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనకు విపరీతమైన ఆలోచనలు బ్రిటిష్ వాడు మనకు కల్పించాడు. ఆ విపరీతమైన ఆలోచనలో భాగంగానే ఈరోజు కులవృత్తులు అనేవి సర్వనాశనం అయిపోయాయి. ఆ పని వాడెందుకు చేయాలి? నేనెందుకు చేయకూడదు? అని ఇలాంటి ఆలోచనలు రావడంతోటి అన్నీ కూడా నాశనం అయిపోయాయి. అసలు కులవృత్తులు అనే ఒక అద్భుతమైన వ్యవస్థ భారతీయ వ్యవస్థ. దాంతో మనం చాలా బలంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తిలో నిష్ణాతులు అవుతూ ఉండేవారు. వంశపారంపర్యంగా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అది హెరిడిటరీ సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టింది చివరికి అదే విషయాన్ని. వాళ్ళు చెప్పింది అదే విషయం. కానీ మనం కొద్దిగా గొర్రెవాడితనంతో వాళ్ళు చెప్పింది నిజమని నమ్మేసాం. నమ్మేయడంలో భాగంగా మనం వాళ్ళదే నిజం అని చెప్పేసి కులవృత్తులను పక్కన పెట్టేసి మనకి రకరకాల కథలు ఉండేవి. కుక్క, గాడిద కథ కూడా చెప్పేవారు. ఎన్ని చెప్పినా సరే మనం అవన్నీ మానేసి ఎవరికి వాళ్ళు ఇతరుల పనులు మనం చేయడం అనే పనులు మొదలుపెట్టాం. సరే ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మంత్రాలు మనమే చదివేసుకోవచ్చు కదా! పూజలు మనమే చేసుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు దేవభాష అంటే దేవతల యొక్క భాష సంస్కృతం. ఆ సంస్కృత భాషలో ఉంటాయి మన హిందూ ధార్మిక మంత్రాలన్నీ కూడా. వేదాలు గాని, శాస్త్రాలు గాని ఇవన్నీ సంస్కృత భాషలో ఉంటాయి. అంటే సంస్కృతంలో చెప్తేనే దేవతలకు వినపడుతుంది. సంస్కృతంలో చెప్తేనే దేవతలకు అర్థమవుతుంది. అంటే ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? అవుతారు. దేవుళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు మన మనసుని తెలుసుకుని రావడానికి సమయం పడుతుంది. అడిగిన వాడికి మొట్టమొదటి ఒక గుంపు ఉంది. ఒక గుంపులో అందరికీ మనం ఏదో ఒకటి పెట్టుకుంటూ వస్తాం. మనం ఏదో పంచాలనుకున్న వస్తువు అందరికీ పంచుతాం. కానీ ముందు అడిగిన వాడికి ముందు ఇస్తాం కదా! అలాగా మనం అడగలేం. అయితే ఈ మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతం శబ్దంలో ప్రతి అక్షరము, ప్రతి మహాప్రాణము, అల్ప ప్రాణము కూడా చాలా ముఖ్యమైనదే. అందులో ఏ తప్పు అయినా సరే దాని అర్థం మారిపోతుంది. ఉదాహరణకి మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదవాలి. ఒక చిన్న శ్లోకం అంతే ఇది. ఇందులో మనం అన్ని బాగానే చదివి సర్వ విఘ్నోపశాంతయే అన్నాం అనుకోండి. అక్కడ ఒత్తి పెట్టలేదు అంతే. సర్వ విఘ్నోపశాంతయే అనుకుని సర్వ విఘ్నోపశాంతయే అన్నాం. ఇక్కడ మనం ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నది ఏమని? నా విఘ్నాలన్నీ తొలగించమని చెప్పేసి పూజిస్తున్నాం. కానీ సర్వ విజ్ఞోపశాంతి, విజ్ఞ అంటే ఏంటి? నాలెడ్జ్, జ్ఞానం. మన జ్ఞానం అంతా పోవాలని పూజిస్తున్నాం అనమాట. నా జ్ఞానం అంతా పోగొట్టే స్వామి అని అడుగుతున్నాం. అంటే మన జ్ఞానం అంతా తథాస్తు అంటే స్వామివారు అనుగ్రహిస్తే మన జ్ఞానం అంతా పోతుంది. అంచేత ఇటువంటి సమస్య రాకుండా ఉండడం కోసం బ్రాహ్మణుడు అనే మాట చెప్పవలసింది. అయితే బ్రాహ్మణుడు అనేవాడు ఖచ్చితంగా ఆ నియమాలకి నిష్టలకి లోబడి ఉండడం వలన ఉచ్చారణలో ఏ విధమైన దోషము లేకుండా ఉంటారు. ఉచ్చారణ స్పష్టంగా ఉచ్చరిస్తారు. అందువలన అవుతుంది ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్లో ఒక చిన్న అక్షరం తప్పుపడితేనే ఆ లాక్ చేయబడిన ఆ ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. అలాంటిది మనం చెప్పేది స్పష్టంగా ఉంటేనే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఒక చిన్న అక్షరం తేడా వచ్చినా సరే యూజర్ నేమ్లో కానీ పాస్వర్డ్లో కానీ అది ఓపెన్ అవుతుంది. అలాంటిది మనం దేవుడికి ఇచ్చే నివేదన, దేవుడికి పెట్టుకునే అప్లికేషన్, అందులో మరి తప్పులుంటే ఎలా కుదురుతుంది? కుదురుతుంది. మనం ఏదైతే అది ఇస్తాడు ఆయన. మనం విఘ్నోపశాంతి అంటే విజ్ఞానే పోగొడతాడు, విఘ్నోపశాంతి అంటే విఘ్నాలు పోగొడతాడు. అందువలన చచ్చినట్లు మనం ఈ విధంగా డిపెండెన్స్ చేయాలి. అయితే కొన్ని చోట్ల ఏమైందంటే గ్రామదేవత ఆలయాల్ని వాటిని చాకళ్ళు అలాగే ఇంకా రకరకాల వాళ్ళు రకరకాల జాతుల వాళ్ళు ఆయా దేవాలయాలను పోషించడం అనేది జరుగుతుంది. నిజమే. కానీ శక్తి ఎప్పుడు కూడా స్పష్టంగా ఆ ఆగమబద్ధంగా ఎక్కడైతే నిత్యానుష్ఠానాలు జరుగుతుంటాయో అక్కడే శక్తి వస్తుంది. ఇప్పుడు చక్కగా శుభ్రం చేసిన వస్తువు చక్కగా సిద్ధం చేయబడిన వాహనం రోజు చక్కగా ఉంటుంది. అలా కాకుండా నాకు వచ్చినట్లు నేను తుడి చేసుకుంటాను, లేకపోతే నేను తొడవకుండా ఉంచుకుంటా అంటే ఆ వాహనం అలాగే ఉంటుంది. అంచేత ఏదైనా సరే సక్రమంగానే చేయాలి కదా! ఇప్పుడు ఒక చాకలివాడు ఉతికిన దానికి మనం ఉతుక్కున్న దానికి దాంట్లో తేడా ఉంటుంది. చాకలివాడు ఉతికితే అది అత్యంత శుభ్రంగా ఉంటుంది, మనం ఉతికితే మామూలు శుభ్రంగా ఉంటుంది. అయితే మన అవసరానికి కొద్దీ మనం ఉతుక్కుంటాం. కానీ ఇది అలాంటిది కాదు. మంత్రం అనేది స్పష్టంగా చెప్పవలసిందే. అప్పుడే మనకు అది ఫలిస్తుంది. అది ఫలించాలి అనుకుంటే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పవలసిందే. సరే దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడం కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉంటాయి కదా, మనం కన్విన్స్ వాడిని. ధ్వని అవలోకనం, మన చుట్టూ ఉండే ధ్వని, ఆ ధ్వని ద్వారా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. పర్యావరణం యొక్క ప్రభావం మనమే ఉండి తీరుతుంది అనే విషయాన్ని ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ల్లో కనిపెట్టారు. ఏం పోనీ దేవుడిని వదిలేద్దాం, దేవుడే అక్కర్లేదు. అంటే ఈ ధ్వని మనం యద్భావం తద్భవతి అని మనం ఎలా అయితే ధ్వని చేసామో ఆ విధంగా దాని యొక్క ఫలితం మనకు ఉంటుంది. మనకే తెలుస్తోంది. ఓ పక్కన డీజే సౌండ్ పెడితే మన మనలో శరీరంలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఒక ఘంటానాదం వింటే మన శరీరంలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఒక కుక్క మురుగు వింటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. తెలిసిపోతుందిగా మనకి. అంచేత ఆ ధ్వని చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి.
అంటే ఆ విధమైన ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. మనకి దేవుడు అనేవాడు ఎక్కడో చతుర్భుజ చంద్ర కళావతంసులే ఏదో అంద మనకి ఒక పరమాత్మ ఒక సాక్షాత్ రూపంలో కనిపించి మనకేం ఇవ్వక్కర్లేదు. ధ్వనే ప్రకృతి నుంచే మనకి రావాలన్నమాట. అందువలన మనం ఈ విధంగా అర్చన ఇత్యాదులన్నీ కూడా బ్రాహ్మణుడి చేత చేయించుకోవడం అనేది మన మంచి కోసమే, ఎవరి కోసమో కాదు, మన మంచి కోసం మాత్రమే అన్న విషయాన్ని గమనిస్తే మంచిది. అయితే చాలా మంది ఏం చెప్తారంటే బ్రాహ్మణుడు మీ దగ్గర నుంచి ఇచ్చే డబ్బులతో బోర్డు సంపాదించేస్తాను. మీరే చూసుకోండి, బ్రాహ్మణుడు ఎన్ని సంపాదించేసి ఎన్ని కోట్లు సంపాదించి ఎటు వెళ్ళిపోతున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు ఇవన్నీను. ఒక చర్చి పాస్టర్ దశమ భాగం అంటే మా వసూలు చేస్తారు, ముక్కుపండి వసూలు చేస్తారు. ఆ విషయం మీకు చాలా మందికి తెలుసు. దశభాగం తెచ్చావో 100 సార్లు అడిగి మరీ తీసుకొస్తాడు. అక్కడైతే ఇస్తారు, అక్కడ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఇక్కడ బ్రాహ్మణుని చూపించేసరికి వాళ్ళే భూతంలో చూపిస్తారు, మనం కూడా నమ్మేస్తాం. నమ్మేస్తే ఏముంది, దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. చెప్పాను కదా ఇందాకనే, మనం క్లీన్ చేసుకుంటే ఉండేది వేరు, బయట టెక్నీషియన్ క్లీన్ చేస్తే ఉండేది వేరు. టెక్నీషియన్ క్లీన్ చేస్తే ఎప్పుడు టెక్నికల్గా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అందుకని ఈ విధంగా తెలుసుకుని అజ్ఞానాన్ని పోగొట్టుకుని సరైన ఫలితాలను పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాను. జై హింద్.